నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. నన్ను సమస్తమైన జనముల కంటే దేవుడు హెచ్చించును గాక, మిమ్ములను సమస్తమైన జనముల కంటే దేవుడు హెచ్చించును గాక. ఎప్పుడు ఆయన మాటను శ్రద్ధగా వినిన ఎడల, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకొనిన ఎడల. నువ్వు దొంగతనం చేతురా, నేను దొంగతనం చేస్తానండి, హెచ్చించబడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవేం చేయాలా? ప్రార్థన చే. నేను చేయనండి, ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నేను అలాగే ఉంటానండి, అయినా కానీ నేను వర్ధిల్లానండి. వర్ధిల్లో. ఇతరులైన వారిని గౌరవించు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గౌరవం పొందుకో కదా. ఆ గౌరవం ఎలా వస్తుంది అంటే అది కూడా లింకప్ విత్ గాడ్స్ వర్డ్స్, లింకప్ విత్ ప్రేయర్స్ కదండి. కనుక ఈ రోజున ఎంతమందికి మీలో కోరికలు ఉన్నాయి? నేను అంబానీలాగా అయిపోవాలి, లేకపోతే బిల్ గేట్స్ లాగా అయిపోవాలి అనేటువంటి కోరిక ఎవరిలో ఉందా? ఎందుకు? కోరుకోండి. మీ యొక్క ఆలోచన ఎక్కడి వరకు ఉండాలా? నక్షత్రాల వరకు ఉంటే కనీసం మూనుకైనా చేరతారు. అదే మూను వరకు ఉంటే మూను కింద వరకైనా చేరతారు. కనీసం 40 అంతస్తుల వరకు ఉంటే దాని కింద వరకైనా చేరతారు. అక్కడి వరకు కూడా లేదనుకోండి, మీలో ఏమి లేనట్టు అనమాట. ఆశ లేదు, వర్ధిల్లాలనేటువంటి ఆలోచన అంతకన్నా లేదు. మన ఆలోచన ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిగానే ఉంటూ ఆయన వాక్యము ద్వారా నడుచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవించేటువంటి వాడై ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా నీవెప్పుడైతే ఆయన మాట ఆలకించి నడుస్తావో దీవెనలన్నీ వచ్చి నీ మీద అలా పడిపోతా ఉంటే వర్షము వలె, తుపర్ల వలె, అలాగే మంచు వలె కురుస్తుంది అనుకోండి. మంచు కురుస్తుంది అనుకోండి, ఏదైనా పెట్టుకుంటావు. వర్షం కురుస్తుంది అనుకోండి, గొడుగడ్డు పెట్టుకుంటా ఉంటావు. అదే దేవుడు దీవెనలు కుమ్మరిస్తున్నాడు అనుకోండి, నువ్వు అడ్డు పెట్టుకుంటావా? నాకు వద్దండి బాబు ఇంత దీవెన, నాకు వద్దు బాబు ఇంకా ఇంత అభివృద్ధి అని అనుకుంటావా? నీవు ఆశీర్వదించబడిన కొలది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు కదా. నన్ను ఇంకా బ్లెస్ చేయి ప్రభు, నన్ను ఇంకా బ్లెస్ చేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకనే ఆయన మన మధ్యలోనికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. పాపుల రక్షణ కొరకు రక్తం చిందించడమే కాదు, అలాగే మనందరం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలనే ఆయన ఆశపడేటువంటి దేవుడై ఉన్నాడు.